పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీ. ఈ పార్టీ ప్రారంభించి ఇప్పుడు పుష్కర కాలం అయింది. ఈ పుష్కర కాలం పాటు 12 ఏళ్లు మొద్దు నిద్రపోయాడు పవన్ కళ్యాణ్. కుంభకర్ణుడు నిద్ర, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పార్టీని బలోపేతం చేసుకునే ఆలోచనలే లేవు పవన్ కళ్యాణ్కి. ఆయన ఎవరన్నా ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తే మీ సలహాలు సూచనలు మాకు అక్కర్లేదు, నాకు అన్ని తెలుసు అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా సరే పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితులు వచ్చాయి పవన్ కళ్యాణ్కి. ఎందుకు అనంటే ఉన్నవాళ్ళు పోతారు. ఎందుకంటే అక్కడ ఈయన ఉపదేశాలు ఇచ్చాడు కదా, మనకు ఆ డబ్బులు లేవు, అక్రమంగా సంపాదించిన డబ్బులు, మన దగ్గర గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో మనకు నాయకత్వం లేదు, మీరు నన్ను ఒంటరిగా పోటీ చేస్తారని గెలిపించారు, ఇలాంటివన్నీ చెప్పాడు కదా. ఇవన్నీ చూపించాడు, మాటలే మాట్లాడకుండా విజయ్ చూపించాడు. ఇవన్నీ 5 పైసలు డబ్బులు లేకుండా గెలవచ్చు, ఈ విధంగా క్షేత్రస్థాయిలో లేకుండా కార్యకర్తలు లేకుండా గెలవచ్చు, జెండా లేకపోయినా గెలవచ్చు, జనం ఓట్లు వేస్తారు, ఇవన్నీ చూపించేశాడు. చూపించిన తర్వాత ఇప్పటికి ఏం మాటలు చెప్పడానికి పవన్ కళ్యాణ్ దగ్గర ఆప్షన్ లేదు. ఆప్షన్ ఉంటుంది ఏమనంటే ఇలాంటి మాటలు నేను చెప్పాడు అనుకో, ఉన్నటువంటి వాళ్ళు వెనకాల వాళ్ళు పారిపోతారు. కాబట్టి గత్యంతరం లేనటువంటి పరిస్థితులు ఇప్పుడు కన్నా దారికొచ్చాడు పవన్ కళ్యాణ్. రేపొద్దున చేసేటువంటి కార్యక్రమం తూతూ మంత్రంగా కాకుండా జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళని పెట్టేశాను, నియోజకవర్గాలు పెడతాను, ఇలాంటి అనేటువంటి విధంగా తాత్సార్యం చేసేటువంటి విధంగా చేస్తే ఉన్నటువంటి వాళ్ళందరూ పారిపోయేటువంటి ప్రమాదం ఉంది పవన్ కళ్యాణ్. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని ఇప్పుడు కానీ జాగ్రత్త పడండి. మీరు ఒక పార్టీ, మీరు ఇందాక అనుకుంటున్నారు కదా, మీరు చెప్తున్నారు కదా కూటమిలో ఏమైనా గొడవలు వస్తాయా ఏమిటి, ఇప్పుడు ఏమైనా జనసేన పార్టీ ఆయన పవన్ కళ్యాణ్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమన్నా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులను ఏమన్నా ఆయన నియమిస్తున్నాడా? జనసేన నియమించుకుంటున్నాడు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 ఎంపీ స్థానాల్లో. అదే విధంగా మీ సమస్య ఏంటండి? పార్టీ గురించి మాట్లాడుతుంది మీ సమస్య చిన్నరెడ్డి గారు. మీకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు సార్ అది. ఒక్క నిమిషం ఆగండి. కాదండి, మీకు సంబంధించింది కాదు. మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అందుకని మీ గురించి నేను మాట్లాడతాను చెప్పాను. ఎవరు మాట్లాడినా వేస్ట్ అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ లో. చిన్నరెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చి డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకునేవాడు లేడు. కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఇక్కడ జనసేన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేపొద్దున ప్రజలకు కూడా బాధ్యత వహించాలి. కాబట్టి ఆ ప్రజలకు బాధ్యత వహించేటువంటి విధంగా జన సైనికులకి కావలసినటువంటి క్షేత్రస్థాయిలో బాధ్యతగా సమాధానం చెప్పేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళాలి. అంతే తప్ప 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేస్తే ఏమైనా సప్తగిరి ప్రసాద్ గారికి ఏమైనా ఇబ్బంది అయితే, లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే ఎవరన్నా చెప్పారు? ఈ తెలుగుదేశం వాళ్ళు వద్దయా, నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు వేస్తున్నావు, నువ్వు వేయొద్దు అని చెప్తాను. తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వేసుకుంటారు కమిటీలని. వాళ్ళు ఆల్రెడీ కమిటీ మొన్న ప్రకటించేశారు కదా. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ని ప్రకటించారు. పెద్ద జంబో కార్యవర్గాన్ని మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. రేపు మహానాడు కూడా జరుపుకుంటది. అది ఏ తరహాలో జరిపితే వేరే అంశం. అయితే వాళ్ళేమన్నా జరుపుకున్నంత మాత్రాన జనసేన పార్టీకి ఇబ్బందా, లేదా బీజేపీకి ఇబ్బందా? జనసేన వాళ్ళు ఏదైనా బలమైనటువంటి వ్యవస్థగా తయారైతే కూటమికి లాభం, తెలుగుదేశం పార్టీకి లాభం. రేపొద్దున వీళ్ళు బలంగా తయారైతే సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పేసే కదా పోయేది. న్యూట్రల్ గా ఉండేటువంటి వాళ్లే కదా జనసేనలో చేరేది. జనసేన పార్టీలో వచ్చి తెలుగుదేశం వాళ్ళు చేరతారా, బీజేపీ వాళ్ళు చేరతారా? చేరరు కదా. న్యూట్రల్ గా ఉండేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఉపయోగం లేదు, వీళ్ళంతా ఊరిక శుద్ధ వేస్ట్. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు దూరం అయ్యారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనికిరాడు, ప్రతిపక్షానికి కూడా పనికిరాడని తీర్పిచ్చారు ప్రజలు. ఇప్పుడు ఏం చేయాలి అర్థంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టినటువంటి వాళ్ళు 40% ఓట్లు ఉన్నారు కదా. పాపం తెలియక ఓట్లు వేసినట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు పాపం ఏదో గెలుస్తారని సిద్ధం సభల్లో వీళ్ళని చూసి